నమస్తే ఏబీ న్యూస్ కి స్వాగతం. కాలుకు ఫ్రాక్చర్ అవ్వడంతో ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో హరిప్రసాద్ అనే పేషెంట్ని అడ్మిట్ చేసిన తర్వాత సర్జరీ ఫెయిల్ అవ్వడంతో అదే కాలుకి మరలా సర్జరీ చేయడం వల్ల ఆ సర్జరీ కూడా ఫెయిల్ అవ్వడంతో చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన విషయం కూడా డాక్టర్లు తమకు చెప్పకుండా డాగురు మూవీ సీన్ క్రియేట్ చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం కోసం వెళ్తే ప్రాణాలు పోయాయని రోధిస్తున్నటువంటి మృతుని కుటుంబ సభ్యులు ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో డాక్టర్లు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని రోధిస్తున్న మృతుని కుటుంబ సభ్యులు ముందస్తు గొడవలు అవుతాయని పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకున్న హాస్పిటల్ యాజమాన్యం ఉన్నతాధికారులు ఇటువంటి హాస్పిటళ్లపై నజరానా వేసినట్లయితే ముందు ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉంటాయని బాధితులు ఆరోపిస్తున్నారు. బాబు మేము పేషెంట్ చూసి ఎట్లా చేస్తాను హైదరాబాద్ తీసుకుపోతామన్నాము. మేము కాపాడే బాధ్యత మాదే, మేము ఇవ్వమన్నారు. ఈ 4 గంటలలో మీకు మంచిగా చేసి ఇస్తామన్నారు. మళ్ళీ బాడీ మొత్తం మత్తు ఇచ్చిండ్రు. మళ్ళీ ఎట్లా ఇచ్చిండు వాడు మత్తు. మేము పైసలు పెట్టుకోవాలని ఒక్కసారి ఇస్తామన్నాడు. మళ్ళీ సెకండ్ టైం తెల్లారి ఎట్లా ఇచ్చిండు. నేను స్పృహ లేకుండా చేసిండ్రు. 6 గంటలు 7 గంటలు అని మనుషుల ఒక్కలో ఉన్నప్పుడు నేను నైట్ ఒక్కదాన్ని ఉంటే కౌన్సిలింగ్ అంటాడు. కౌన్సిలింగ్ ఎన్నిసార్లు అంటే ఇవ్వాలంటాడు. కౌన్సిలింగ్ లేని ట్రీట్మెంట్ లేదంటాడు. అట్లా కూర్చోబెడతాడు, టైం వేస్ట్ చేస్తాడు. ఇదేంది సార్ అని అంటే అక్కడ అవుతాండమ్మా, అక్కడ అవుతాండని మా ఆయన చేసిండ్రు. నిన్న మా ఆయనను మాకిస్తే మేము హైదరాబాద్ తీసుకుపోదాము. వాడు బాగా చేస్తారని ఎందుకు తీయలే. రాత్రి వచ్చి బెడ్ల 1
సుమారు 6 గంటల ప్రాంతంలో మురుగు మండలం రామచంద్రపల్లి దగ్గర పందికొంట స్టేజ్ వద్ద ట్రాక్టర్ రోటావేటర్ ఢీకొంటే మోకాలు ఫ్రాక్చర్ అయింది. ఆయనకు రక్తం మండలమైపోతుంటే కారులో తీసుకొచ్చి దగ్గర పెద్ద హాస్పిటల్ కానీ ఎన్ఎస్ఆర్ అపోలో హాస్పిటల్ చేయించడం జరిగింది. ఆదివారం సాయంత్రం. సోమవారం బాగానే ఉన్నాడు మనిషి. మంగళవారం పొద్దున సర్జరీకి తీసుకుపోయారు. ప్యాకేజీ మాట్లాడుకున్నారు, 1,50,000 ప్యాకేజీ మాట్లాడుకున్నారు. ఆరోగ్యశ్రీ పెడుతున్నప్పుడు ఆరోగ్యశ్రీ క్యాన్సల్ చేసి డైరెక్ట్ క్యాష్ కట్టండి, ఒకసారి చేసేస్తాను ప్యాకేజీ మాట్లాడుకున్నారు. అలా కొంత డబ్బు కట్టడం జరిగింది. మంగళవారం పొద్దున సర్జరీ కోసం తీసుకెళ్లారు. ఆ సర్జరీ కోసం తీసుకొచ్చి ఐసీయూలో పెట్టిళ్ళు. తర్వాత ఆ సర్జరీ ఫెయిల్ అయిందని గ్రహించి మళ్ళీ బుధవారం పొద్దున మళ్ళీ సర్జరీ కానీ తీసుకుపోయి కాలంతా ఎక్కడికక్కడికి కోసేసి మధ్యాహ్నం వరకే మనిషిని చంపేసిళ్ళు. సాయంత్రం 7 గంటలకు 13,000 రూపాయలు పెట్టి మందులు తెప్పించి ఆ శవానికి ఎక్కించిండు. 12 గంటల 1 గంట ప్రాంతంలో మీ మనిషి చనిపోయిందని చెప్పేసి మాకు వివరణ ఇస్తున్నారు డాక్టర్. మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ఏం లేదు. వాళ్ళకి 2 ఆడపిల్లలు, 2 అమ్మాయిలకు పెళ్ళి అయింది. ఒక అమ్మాయి ఇప్పుడు డెలివరీకి ఉన్నది. ఒక అమ్మాయికి మొన్ననే బాబు 20 అయింది. ఆయన చేసుకుంటే బతికి కార్పొరేటర్ పనిచేస్తాడు. ఆయన కుటుంబం దీనస్థితిలో ఉన్నది. ఆయనకు తగిన న్యాయం చేయాలని మా డిమాండ్ ఏంటంటే మా మనిషి మాకు కావాలి. వేరే హాస్పిటల్కి అయినా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటాం. వాళ్ళు శవాన్ని తీసుకోపోండి, మీరు డబ్బులు కానీ తీసుకోపోండి అంటే మేము ఒప్పుకునేది లేదు. చివరి నిర్ధారణ చనిపోయిండు అని అంటే మీకు ఏ టైంలో చెప్పిండు? మాకు 4 గంటల ప్రాంతంలో చెప్పిండు. తెల్లవారుజామున 3:30-4 గంటల మధ్యలో చెప్పిండు. ఒక 3 డాక్టర్లు సర్జరీ చేసిన డాక్టర్లు లేరు. వేరే అక్కడ ఐసీయూలో ఉన్న ఇన్ఛార్జ్ డాక్టర్లు మమ్మల్ని పిలిచి ఏం చెప్పిండు, ఇప్పటిదాకా సిపిఆర్ చేసినాము, గుండె సహకరించలేదు, కార్డియాక్ అరెస్ట్ అయింది, అతను చనిపోయినాడని చెప్పినాడు. మొత్తం ఇక్కడ ఈ హాస్పిటల్లో ఠాగూర్ చిరంజీవి సినిమా తలపించింది. అంతా ఠాగూర్ సినిమా చూపెట్టారు. డబ్బులు దండుకోవడం, మనుషులను శవాలుగా చేసి బయటికి పంపడం. మీరు శవాన్ని తీసుకోవాలని చెప్పి మాకు డిమాండ్ చేసి మిగతా రిమైనింగ్ డబ్బులు కట్టి మీ శవాన్ని మీరు అంబులెన్స్ మాట్లాడుకొని తీసుకోవాలని మాకు చెప్పడం జరిగింది. రాత్రి 3 గంటల నుంచి పోలీసులను కాపలా తిప్పుతున్నారు. ఇక్కడ మేమేమైనా అల్లరి చేస్తే తీసుకుపోయి లోపలేపిద్దామని. ఇదంతా ఈ యాజమాన్యం ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ అపోలో నుంచి యాజమాన్యం చేస్తున్న దౌర్జన్యం ఇది. మనుషుల దగ్గర డబ్బులు గుంజి, పేషెంట్ల దగ్గర డబ్బులు గుంజి మనుషుల శవాలు బంధువులకు అప్పచెప్తున్నారు. ఇక్కడ యాజమాన్యం దిగిరావాలి. మా డిమాండ్ ఏదన్నది ఆయన ముందు చెప్తాం. పోలీసుల సమక్షంలో ఆయన ముందు చెప్తాం మా డిమాండ్స్. మీడియా సమక్షంగా మాకు మీరు మీడియా మిత్రులందరూ సహకరించాలి. మాకు న్యాయం జరుగుతుంది చేయాలి దయచేసి.